ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆక్టోపస్ రాష్ట్ర పోలీసు శాఖ టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదుల దాడులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో భద్రతా బలగాలు ఎలా స్పందిస్తాయి, భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. తిరుమలలోని PAC-4 పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ సత్రంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. సామాన్య భక్తులు బస చేసే సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి భద్రతా బలగాలు చేపట్టాల్సిన చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఒక్క సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తారు, భవనాన్ని ఎలా చుట్టుముట్టి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటారు, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు వంటి అంశాలను ప్రాక్టికల్గా చూపించారు. మాక్ డ్రిల్ ప్రారంభానికి ముందు టీటీడీ విజిలెన్స్ అధికారులు మైక్ ద్వారా భక్తులకు ఇది కేవలం శిక్షణ కార్యక్రమమేనని ప్రకటించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అనంతరం ఆక్టోపస్ కమాండోలు పూర్తి ఆయుధాలతో భవనంలోకి ప్రవేశించి ఒక్కో అంతస్తును క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టినట్లుగా ప్రదర్శన నిర్వహించారు. Clear. Left side, all bathrooms clear, nothing but glass. That's it, over. Okay, back.
ఓకే. Hostage! Move! Hostage! Left clear, nothing but glass, over. Right clear, nothing but glass, over. Clear. One hostage injured, one enemy killed, one black record. It's safe. Over. Required medical team. తెచ్చు తెచ్చు. పగడ్బందీగా ఇప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఎప్పుడు పోయినా కొండపైన ఉండే దీంతో కేసులో మేము వాకులుగా ఎంచుకొని చేయడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ క్రైసిస్ని మనం ఈజీగా మేనేజ్ చేయాలంటే మనందరం కూడా అవగాహనతో ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏ రోజులు మెయింటైన్ చేయాలనేది మనం అవగాహన ఉండాలని ఉద్దేశంతో వాకింగ్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నమస్కారం అండి. మేము 24/7 ఇక్కడ ఉండే కమాండ్ యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము
ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నిటిని కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా మేము ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంలో డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి అందరికీ నేను మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆక్టోపస్ వాళ్ళు ఈ మాక్ డ్రిల్ అనేది PSC 4లో నిర్వహించడం జరిగింది. ఇది సాధారణంగా ఎందుకు జరుగుతుందంటే ఎవరైనా అనుకోకుండా అగంతకులు ఈ యొక్క తిరుమలలో ఏదో ఒక సెన్సిటివ్ ప్లేసెస్ మీద అటాక్ చేసినప్పుడు కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కానీ ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అనే విధానంలో భాగంగానే ప్రాక్టీస్ కోసం సాధనలాగా ఉంటుంది, మాక్ డ్రిల్ లాగా చేస్తారు. ఇది చేయడం వల్ల వాళ్ళకి తర్ఫీదు లాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలని కూడా త్వరగా చేరుకొని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకను ఇక్కడ టోటల్గా ఆక్టోపస్ సిబ్బంది, పోలీస్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంటు, TTD విజిలెన్స్ అంతా కలిసి సుమారుగా ఒక 75 మంది దాకా పాల్గొన్నారు. ఇందుకోసం వీటికి సహకరించినటువంటి TTD యాజమాన్యానికి, మన అడిషనల్ ఈఓ గారికి, అలాగే CSO గారికి, వీటిని జాగ్రత్తగా చూసుకోమని సూచనలు ఇచ్చినటువంటి మా SP గారికి, ఈ ఆక్టోపస్ IG గారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటివి ప్రతి 15 డేస్కి ఒకసారి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆక్టోపస్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి కానివ్వకుండా వాళ్ళ కోసమే చేస్తున్నాం, వాళ్ళ రక్షణ కోసమే చేస్తున్నాం అన్నటువంటి భావనను వాళ్ళు కలిగించడానికి చేస్తున్నాం. కాబట్టి చాలా చక్కగా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.